హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 డేస్ వాకింగ్ ఛాలెంజ్. 10,000 స్టెప్స్ అయినా 10 కిలోమీటర్స్ అయినా చూస్తున్నారు కదా. ఈ రోజు అయితే డే 52 అనమాట. ఈ రోజు అయితే మనమైతే 15,000 స్టెప్స్ అయితే తిరిగినాం, 15 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. 15 కిలోమీటర్స్లో 9 కిలోమీటర్స్ వచ్చేసి మన వాకింగ్, 6 కిలోమీటర్స్ వచ్చేసి మన సైక్లింగ్ అనమాట. ఈ మంత్లో మనం ఆల్రెడీ 300 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం అనమాట. అంటే 300 ఓవరాల్గా వచ్చేసి మొత్తం వాకింగ్ సైక్లింగ్ రెండు కలిపి 300 కిలోమీటర్స్ అయితే అవి కంప్లీట్ చేసినాం అనమాట. డైలీ ఏదో ఒక కొత్త విషయం అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఈరోజు అయితే ఇండియన్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజం గారు అయితే బర్త్డే అనమాట. ఈరోజు ఒక చిన్న 0.001% గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. శ్రీనివాస రామానుజం గారు అయితే 1887 22 డిసెంబర్ రోజు అయితే పుట్టిరనమాట. తమిళనాడులో పుట్టిరనమాట. చాలా ఆయన 7th క్లాస్ చదువుతున్నప్పుడే 10th క్లాస్ స్టూడెంట్స్కి ట్యూషన్లు చెప్పేదంట. అసలు అంత స్కూల్లో ఉన్నప్పుడు ఆయన వేసే డౌట్లకి సార్లకి అర్థం కాకపోయేదంట. అట్లాంటి డౌట్లు వేసేదంట. తర్వాత ఆయన టాలెంట్ని గుర్తించి మొత్తానికైతే ఎవరో ప్రొఫెసర్ అయితే అక్కడ కేంబ్రిడ్జ్కి అయితే తీసుకెళ్ళారు అనమాట. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చారనమాట. మ్యాథ్స్ ఫార్ములాలు కనిపెట్టుకుంటా అసలు 3,900 ఫార్ములాలు కనిపెట్టారంట. అన్నీ కనిపెట్టుకుంటా అండ్ హెల్తే ఖరాబ్ అయిపోయింది. 32 ఇయర్స్ మాత్రమే బతికిరనమాట. ఆయన చాలా చిన్న ఏజ్లో అయితే చనిపోయారు అనమాట. ఆయన నేషనల్ మ్యాథమెటిక్స్ డే అంట ఈరోజు. ఆయన సినిమా కూడా ఉంది ఆయన పేరు మీద, ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే సినిమా కూడా ఉంది హాలీవుడ్లో, మళ్ళీ అది ఇంగ్లీష్లో.